ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న భావం ఏంటంటే, మనుషులు నశించిపోతున్నారు. అది ఎలా అంటే, ఒకటి, పాపంలో పడిపోతున్నారు. అంటే ఎలాంటి పాపంలో పడిపోతున్నారు అని అంటే, త్రాగుబోతుతనంలో పడిపోతున్నారు, మత్తు పదార్థాల్లో, శరీరాశిలో పడిపోతున్నారు, నేత్రాశిలో పడిపోతున్నారు, ఈ లోకంలో ఉన్న జీవపు డంబంలో పడిపోతున్నారు. అంటే ఒక వ్యక్తి వీటన్నిటిలో కూడా ఈ పాపం అనే ఊబిలో పడిపోవటం వల్ల ఏమవుతుందంటే శాపాలను కొని తెచ్చుకుంటున్నారు. వాస్తవానికి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు అతను పాపి కదా, పాపులతో ఎందుకు పాపి ఇంటికి ఆ బోధకుడు వెళ్ళాడు అని ప్రశ్నిస్తాడనమాట. నేను పాపుల్ని రక్షించడానికి వచ్చాను అంటాడు. వైద్యుల్ని, అంటే వైద్యుడు అనారోగ్యం ఉన్న వాళ్ళకే కావాలి కానీ ఆరోగ్యం ఉన్న వాళ్ళకి అవసరం లేదు. అంటే నశించిపోతున్నారు మనుషుల స్వభావం నశించిపోతుంది. వాళ్ళ హృదయమే వాళ్ళని మోసం చేస్తుంది. కాబట్టి అంటే ఇలాంటి బంధకాల్లో నశించిపోతున్నారు. అంటే ఈ లోకంలో ఉన్న ఆకర్షణలో నశించిపోతున్నారు. అందానికి ఆకర్షణ లోనైపోతున్నారు, వస్తువులకి లోనైపోతున్నారు, మిగతా అనేక విషయాల్లో లోనైపోయి అనేక ఆశల్లో కూర్చుకుపోతున్నారు, అప్పుల్లో మునిగిపోతున్నారు, అన్ని విషయాల్లో కుంగిపోతున్నారు. కాబట్టి ఆ ఊబిలో పడిపోతున్నారు. కాబట్టి నశించిపోయేదాని కోసం దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ రోజులో నువ్వు నశించిపోతున్నావా? నీ కోసం యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. నువ్వు నశించిపోతున్నావా? నీ కోసం యేసయ్య నీ ఇంటికే వస్తున్నాడు, తలుపునద్ద నుంచున్నాడు. కాబట్టి నువ్వు నశించిపోకుండా కాపాడటానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా.